శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. మన పూర్వీకుల తపోనిష్ట విజ్ఞాన వారసత్వాన్ని మన హక్కుగా భావించి మన భావితరాలకు కూడా ఈ హక్కుని అందించాలని తాపత్రయపడే ప్రతి మనిషికి వందనాలు అర్పిస్తూ అశేష ఆదరాభినందనలు అందుకుంటున్న మన ఋషులు కార్యక్రమానికి స్వాగతం. మన ఋషులు అనే కార్యక్రమంలో ఈరోజు మనం స్మరించుకోవాల్సిన మహర్షి శ్రీ ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణంలో బాలకాండంలో వివరంగా ఉంటుంది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని ఈ కాండంలో వివరిస్తాడు. దశరథ మహారాజు అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్ కుమారుడు ఋషులకు చెప్తూ ఉండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు. కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒకరోజు సంధ్యావందనము చేస్తున్న సమయాన్న ఆయనకు ఆకాశ మార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఊర్వశిని చూసి చలించిన విభాండక మహర్షి తపోదృష్టితో తన చంచలత్వము లోక కళ్యాణార్థమే అని తెలుసుకుని స్ఖలించిన తన వీర్యాన్ని సరోవరంలో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి కొమ్ముకల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునికి ఋష్యశృంగుడు అనే పేరు పెడతాడు విభండకుడు. శృంగమనగా కొమ్ము, పుట్టుకతోటే ఋషి కనుక అతన్ని ఋష్యశృంగుడు అనే పేరు సరైనదే. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై విభాండక మహర్షి నేర్పుతాడు. విభాండక మహర్షి ఋష్యశృంగుణ్ణి బాహ్య ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకంలోని స్త్రీ పురుష తారతమ్యాలు తెలియవు, విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్నిగుండములా ఉండేవాడని పురాణాలు వర్ణించాయి. ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణాన ఆ అంగరాజ్యంలో వర్షాలు పడ్డం మానేసి అనావృష్టితో క్షామం తాండవిస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారం ఏం చెయ్యాలి అని తన మంత్రులను అడుగుతాడు. వారు విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుడే దీనికి కారణం అని చెబుతాడు. ఒకనాడు ఋష్యశృంగుడు యజ్ఞ సమిధుల నిమిత్తం ఒక పర్వతం ఎక్కేటప్పుడు వర్షంతో తడిచిన ఆ రాళ్లపై అతని కాళ్లు జారి పాదానికి గాయమవడంతో ఆ మహర్షి కోపించి తన తపోశక్తితో 12 ఏళ్ల పాటు వర్షం పడకుండా ఉండమని శపించటంతో మనకు ఈ క్షామం వచ్చింది కనుక ఆ ఋష్యశృంగ మహర్షిని ఇక్కడకు రప్పిస్తే మన అంగరాజ్యంలో వర్షాలు పడతాయని మంత్రులు చెబుతారు. అంతేకాకుండా ఋష్యశృంగుడు తన తండ్రి విభాండక మహర్షి సంరక్షణలో పెరుగుతూ ఉన్నాడని, విషయ సుఖాలంటే తెలియనని, అందువల్ల ఋష్యశృంగుని రప్పించడం చాలా కష్టమని, దానికి తరుణోపాయంగా విభాండక మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వేశ్యల్ని పంపమని రోమపాదుడితో మంత్రులు చెబుతారు. మహారాజు అందుకు అంగీకరించి వేశ్యల్ని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరకు చేరుకుని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. అది విని ఋష్యశృంగుడు అక్కడికొస్తాడు. వారు ఋష్యశృంగుని చూసి విభాండక మహర్షి ఆశ్రమంలో లేడని తెలుసుకుని ఋష్యశృంగుడితో ఆయన ఆశ్రమానికి చేరతారు. ఇహసుఖాలు స్త్రీ పురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు అర్ఘ్యపాద్యులిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారది సేవించి ఋష్యశృంగుడికి తాము తీసుకుని వచ్చిన పిండి వంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలని సేవిస్తాడు. వేశ్యలు విభాండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళిపోతూ ఋష్యశృంగుని గట్టిగా కౌగిలించుకుంటారు. వారు కౌగిలించుకున్న తరువాత విషయవాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలని కోరిక పుడుతుంది. వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుణ్ణి తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారి వెంట అంగదేశంలో అడుగు పెడతాడు. అతడు అడుగుపెట్టిన వెంటనే అంగదేశంలో వర్షం పడుతుంది. కపట నాటకంతో ఋష్యశృంగుని తీసుకొచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుంచి అభయాన్ని కోరుకుంటారు. రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. తనకు తన రాజ్య ప్రజలకు చేసిన ఉపకారానికి కృతజ్ఞతతో తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి వివాహం చేయడం ద్వారా తన కృతజ్ఞతాభావాన్ని చూపించాడు. ఋష్యశృంగుడు ఆమెను తన భార్యగా స్వీకరించి రాజభవనంలో గౌరవ అతిథిగా కొంతకాలం ఉన్నాడు. ఈ కాలంలోనే అయోధ్యకు రాజైన దశరథుడు పుత్రకామేష్టి అనే యాగంలో పాల్గొనడానికి అతన్ని ఆహ్వానించాడు. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో జరిగిన యజ్ఞం ఫలితం వల్లే
దశరథునికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 4 కుమారులు కలిగారు. ఋష్యశృంగ మహర్షికి తన ధర్మ ప్రవర్తన వలన దైవస్వరూపుడైన శ్రీరాముణ్ణి ఈ లోకంలోకి ప్రవేశించే అవకాశం అతనికి కలిగింది. ఋష్యశృంగ మహర్షికి తను పెరిగిన పవిత్ర వాతావరణంలో ఉన్న అడవికి తిరిగి వెళ్లి తన శేష జీవితాన్ని దైవ చింతనలో గడపాలని నిర్ణయించుకుని వెళ్లి ఒక ప్రదేశంలో తన తండ్రిచే పూజింపబడిన శివలింగాన్ని నిత్యం పూజిస్తూ కొంతకాలానికి ఆ లింగంలోనే ఐక్యం చెందినట్టుగా చెబుతారు. ప్రస్తుతం శృంగేరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిగ్గా అనే గ్రామంలో ఈ లింగాన్ని ఇప్పటికీ చూడొచ్చు. ఇతర శివలింగాలకు భిన్నంగా ఈ లింగం ఋష్యశృంగ మహర్షి విలీనానికి గుర్తుగా తలపై కొమ్ముతో ఉంటుంది. శృంగేరికి వెళ్ళినప్పుడు ఈ శివలింగాన్ని దర్శించుకోండి. చూశారు కదా, మన మహామహిమాన్వితమైన తపోనిష్ట గరిష్ఠులైన మహర్షుల గురించి మరింతగా తెలుసుకోవాలంటే మన జై హిందూ అందిస్తున్న మన రుచుల్లో మరో భాగంలో చూడండి. జై హిందూ, జై హింద్.